పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాను తెలుసా? దేవుని రాజ్యము. వెరీ గుడ్. ఏలియా గారు తెలుసుగా మీకు? ఏలియా పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఒక మాట చెప్పండి. ఏలియా ఓకే, ప్రవక్త. ఆయన చేసిన క్రియలు ఏమైనా చెప్పండి. ఓకే, ఎవరన్నారు? బయలుదేవతలు. వెరీ గుడ్, చాలా ప్రాముఖ్యమైనది బయలుదేవతలు. ఇంకేమైనా ఉన్నాయా? రైట్. ఇప్పుడు ఏలియా గారి శిష్యుడు ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఎలీషా గారు. ఆయన గురించి కొద్ది మాటలు నేర్చుకున్నాం. నిజంగా దేవుడు మనుషుని ఎంత ప్రేమించాడంటే ఆయనకున్న శక్తిని, ఆయనకున్న బలాన్ని నరుడికి కూడా, మానవుని కూడా ఇవ్వగలనంత ప్రేమ ఉంది దేవునికి. ఆయనకున్న శక్తి, ఆయనకున్న బలం. ఆయనకున్న శక్తి ఏంటి? సరే, దేవుని వాక్యం చూపించడానికి ఆయనకున్న శక్తి ఏంటి? ఇంకా దేవునికి ఉన్న శక్తి. మనకి ప్రార్థన ఉంటుంది. దేవునికి ఉన్న శక్తి ఏంటి? ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టించడం తెలుసు, దాన్ని నాశనం చేయడం కూడా తెలుసు. ఆకాశము ఉట్టి ఆకాశమే. అది వాన పడాలంటే అది ఎవరి దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి? దేవుని దగ్గర. అది ఉట్టి ఆకాశమే, కానీ అది వాన పడాలంటే అది దేవుని చిత్తం వింటేనే అది పడాలి వాన. అర్థమవుతుందిగా? గొప్ప శక్తి ఆయనకు ఉంది. ఈ భూమి 2 పాయలుగా చేయాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. 2 పాయలు అయింది మళ్ళీ అతకాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలి? దేవుని పర్మిషన్ ఉండాలి. అందుకే మోషే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీలాలన్నప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. చీలిపోయింది. ఇజ్రాయేలు ప్రజలందరూ చక్కగా దాటేశారు, అవతల వైపుకి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైపోయింది? మూసుకుపోయింది. అది తెరవబడాలన్నా మూసుకోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే సమస్తము ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏలియా గారు ఆ బయలుదేవతలే వాళ్ళతో ఆ బలులు అర్పించేటప్పుడు పైనుంచి వాన పడాలన్నప్పుడు అది ఎవరు కురిపించారు? ఆ వాన దేవుడే. వాళ్ళు నాశనం చేసింది కూడా ఎవరు? దేవుడే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎంత గొప్ప శక్తిని ఇస్తున్నాడంటే, ఏలియా గారు చనిపోయారా? ఆరోహణమై వెళ్ళిపోయారు. ఏలియా గారు మరణించకుండా దేవుని యొద్దకు వెళ్ళిన వారు ఏలియా. ఎట్లా వెళ్ళాడంటే వెళ్ళిపోయాడు. మేఘాల గుండా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన దగ్గర ఉన్న ఒక శాల్వా లాగా అనుకోండి, అంగి. ఆ అంగి కింద వదిలేసి పైనుంచి కింద పడేసి ఏలియా గారు వెళ్ళిపోయారు. ఓకేనా? ఏలియా గారు వెళ్ళిపోయారు. ఆయనకున్న ఒక అంగిని కింద పడేసి ఏలియా గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు కింద ఉన్న ఎలీషా ఆ అంగిని తీసుకొని నీళ్ళ మీద చల్లినప్పుడు నీళ్లు 2 పాయలుగా అయినాయి. నీళ్లు 2 పాయలుగా అయిపోయినాయి. 2 పాయలుగా ఇలాగా విడమైపోయినాయి. అవి కలవకుండా 2 పాయలుగా అయిపోయినాయి. అంటే దేవుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడంటే ఆయనకు నమ్మకమైన వ్యక్తులకి అంత గొప్ప శక్తి ఇవ్వగలడు దేవుడు. ఇప్పుడు ఏలియా ఎవరి మాట అన్నాడు? దేవుని మాట అన్నాడు. ఏలియా ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఏలియా ఎవరిని చొప్పున తన జీవితాన్ని నడిపించుకున్నాడు? దేవుని చొప్పున. అందుకే దేవుడు అంటే అంత ప్రేమ, దేవుడు అంటే అంత భయము, దేవుడు అంటే అంత ఇష్టం ఉంది కాబట్టి ఆయన చెప్పిన మాట నెరవేర్చాడు గనకే ఏలియాకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆయన వస్త్రం కింద పడిపోయింది, ఆయన అంగి కింద పడిపోయింది. దాన్ని తీసుకొని ఆ నీళ్ళ మీద బాదినప్పుడు కేవలం దానితోనే బాదినప్పుడు నీళ్ళ మీద ఇలా కొట్టినప్పుడు అవి 2 పాయలైపోయి.
అంటే దేవుని యందు నమ్మకం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన వారికి ఆయన ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత ఎంత ఆధిక్యాన్ని ఇస్తున్నాడో చూడండి, ఎంత ఆధిక్యాన్ని ఇస్తున్నాడో చూడండి. ఏలియా గారిని చూపిస్తూ ఈరోజు మనందరూ కూడా అదే చెప్తున్నాడు దేవుడు. నా యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారికి, నా లేఖనాన్ని ప్రకారంగా, నా మాట ప్రకారంగా జీవించినటువంటి వారికి అంత ఆధిక్యాన్ని నేను మీ అందరికీ ఇస్తానంటున్నాడు, మనందరికీ ఇస్తానంటున్నాడు. జాగ్రత్తగా ఉండి శ్రద్ధ కలిగినండి. ఇప్పుడు ఆయన శిష్యుడైనటువంటి వ్యక్తి ఎవరు? ఎలీషా. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన శిష్యుడు ఎలీషా. ఎలీషా మధ్యలో అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగానండి, జాగ్రత్తగానండి. అందరే నాలు జాగ్రత్తగా, నిద్రలోకి పోవద్దు, ఆలకించండి, శ్రద్ధ కలిగి వినండి. నిద్రలో పోవద్దు, ఆలకి. రాత్రి లేటుగా పడుకుని అయ్యగారు 8ంటికే ప్రార్థన పెట్టారు అనుకోవద్దు. నేను లేటుగానే పడుకున్నా, తొందరగానే లేసా. ఓకేనా? జాగ్రత్తగానండి, కొద్ది నిమిషాలు. ఎలీషా. ఈ ఎలీషా ఎవరు? ఇది ఒకటే తెలుసు. ఇంకో మాట కూడా మీరు చెప్పాలి. ఎవరు? ఏమని చెప్పాలి? దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్త. 2 మాటలు కూడా గుర్తుపెట్టుకోండి. ముందుగా దేవుని ప్రవక్త, అలాగే ఏలియా శిష్యుడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజులు, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజులు. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజులు, మొదటి రాజులు 19వ అధ్యాయం 16వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయం 16వ వచనం. ఆ 19వ అధ్యాయం నేను 16 వచ్చిన మరలా ఒకసారి చదువుతాను. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యేహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు ఎబెల్మెహోలో వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఈ ఎలీషా కూడా ఒక ప్రవక్త అని చెప్పడానికి ఇది ఒక రెఫరెన్స్ మనకు. ఎలీషా ఒక ప్రవక్త, దేవుడు ప్రవక్తగా నియమించాడు అనడానికి ఇది ఒక రెఫరెన్స్ ఎలీషా గురించి. అలాగే మొదటి రాజులు 19వ అధ్యాయము 19 నుంచి మళ్ళీ ఒకసారి. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12న అరక తాను తొలుచుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. అంటే శిష్యునిగా ఏలియా ఎవరిని ఎంచుకున్నాడు? ఎలీషాని. కాబట్టి ఈ 2 రెఫరెన్స్ల ద్వారా ఏలియా ఎలీషా గురించి మనం నేర్చుకున్నాం. అయితే దేవుని గొప్ప శక్తి ఏలియాకి ఎలా ఇచ్చాడు, ఎలీషా కూడా అంతే ఇచ్చాడు. ఇంకా మనం చూసుకున్నప్పుడు కొన్ని పోలికలు అనేవి మనకి ఇక్కడ కనపడతాయి. కొన్ని పోలికలు అనేవి కనపడతాయి. ఏ విధమైనటువంటి పోలికలు? ఏ విధమైనటువంటి పోలికలు అంటే, క్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగించారు. ఎన్నో వేల మంది వచ్చారు. వాళ్ళు ఎంతసేపు క్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తున్నా సరే ఆయన మాటలు వింటూనే ఉన్నారు. ఆయన మాటలు వింటూనే ఉన్నారు. అయితే అక్కడ ఉన్నవారు వారి ఆకలి ఏంటి అని ఆలోచన చేసి వారి ఆకలి కోసం క్రీస్తు ప్రభు వారిని అడిగారు. మరలా వాళ్ళని త్వరగా విడిచిపెట్టండి. వారు మరలా సాయంత్రం ఇంటికి వెళ్ళి, సెంటర్కి వెళ్ళి వాళ్ళకి తిండికి ఏదైతే కావాలో అవన్నీ కొనుక్కోవాలి, కాబట్టి వాళ్ళని పంపించేయండి అని చెప్పేసినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆహారం గురించి అక్కడ తినడానికి ఏమున్నాయో ఆయన యొద్దకు తీసుకురమ్మన్నారు. ఏం తెచ్చారు? ఏంటి అయ్యి? ఎన్ని చేపలు? 5 చేపలు తెచ్చారా? 5 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు. వెరీ గుడ్. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. 5,000 మందికి పనిచేశారు. సేమ్ అలాంటిదే ఇంకోటి చూద్దాం ఇక్కడ. సేమ్ అలాంటిదే ఇంకోటి చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 14 వచ్చింది. 2వ రాజులు 4వ అధ్యాయం ఉంది. 2వ రాజులు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 43వ వచనం.
ఆ, 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 మిగిలిపోయాను. 42 మరియు ఒకడు బయల్షా బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా అయ్యేగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమని ఆయన ఎన్ని తెచ్చాడు? 2 రొట్టెలు, కొన్ని పండ్లు తీసుకొచ్చాడు. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞాపించను. జాగ్రత్త విన్నారు. ఇది ఎక్కడ విన్నట్టే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నది. క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు వారికి ఆకలి వేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంపించేశాడు. అర్థమైందా? ఈ శక్తి ఎవరికి వచ్చింది? ఎవరి యొద్ద నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి క్రీస్తు ప్రభువారికి అనుగ్రహింపబడిన శక్తి. కాబట్టి అటువంటి అద్భుత కార్యం చేయగలిగారు. మరలా అంతకంటే ముందే ఎలీషా గారి యొద్దకు ఒక వ్యక్తి వచ్చాడంట. ప్రవక్త కదా ఎలీషా. ఆయనకు కానుకలు ఇవ్వడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన తన పంటలో నుండి వచ్చిన గోధుమ పిండిని తీసుకొని 20 రొట్టెలు చేసుకొని, అట్లాగే తన పంటలో నుండి వచ్చినటువంటి కొన్ని పండ్లను తీసుకొని ఎలీషా యొద్దకు కానుకలు ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు అనేక మంది జనము కాదు కానీ దాదాపు 100 మంది ఉన్నారంట. 100 మంది ఉన్నారంట. మరి 20 రొట్టెలు కొన్ని పండ్లు మరి 100 మందికి ఎలీషా గారు పంచమంటున్నారు. ఎట్లా పంచగలుగుతాం? ఇప్పుడు ఇక్కడ 50 మంది ఉన్నారు. నేను 10 రొట్టెలు చేసుకొని వచ్చాను అనుకో, సరిపోతా? సరిపోదు. అట్లాగే ఎవరైతే తీసుకొని వచ్చారో ఉన్న జనమందరికి పంచు అనంలోనే ఈ 20 రొట్టెలు ఎంతమంది సరిపోతాయి? సరిపోవు. ఇక్కడ 100 మంది ఉన్నారు. ఒక్కొక్క రొట్టె ఇచ్చుకున్నా 20 మంది అయిపోద్ది. పోనీ దాన్ని సగం చేసి ఇచ్చినా 40 మంది అయిపోద్ది. మరి 100 మందికి ఎక్కడి నుంచి తేగలుగుతాం? అయితే దేవుడు సెలవిచ్చాడు, ఇవి వారికి పెట్టగా ఇంకా మిగులుతాయంట. ఇవి వారికి పెట్టగా ఇంకా మిగులుతాయంట. ఆ 20 రొట్టెలు అక్కడున్న 100 మందికి పంచారు, ఇంకా మిగిలినవి. అంటే ఈ కార్యం ఎవరిది చేశారు? దేవుడు చేశాడు. అంటే దేవుడు చేతిలో చాలా ఉంది. దేవుని చేతిలో చాలా ఉంది. దేవుడు మనకు సమస్తం ఇవ్వగలుగుతాడు. దేవుని మీద ఆధారపడితే సమస్తం ఇవ్వగలుగుతాడు. ఎలీషాకు మానవుడే, మనలాంటి వాడే. ఎలీషా మనలాంటి వాడే. ఎవరైనా కత్తి తీసుకొచ్చి పొడుస్తానన్నప్పుడు ఆయన కూడా భయపడి పరిగెత్తే వ్యక్తే. ఆయన కూడా భయపడే వ్యక్తే. ఏలియా బయలుదేవతలందరినీ అట్లాగా చంపేసినప్పుడు, అగ్ని చేత చంపేసినప్పుడు ఆవిడెవరో? ఆవిడ పేరు చెప్పండి ఒకసారి. యెజబేలు ఏలియాని చంపడానికి తన సైన్యాన్ని పంపిస్తుంది. మరి ఏలియా దేవుని ప్రవక్తే కదా, దేవుని మాట వింటాడు కదా. కానీ ఏలియా మానవుడే. వాళ్ళు చంపుతా అన్నప్పుడు తన దేహాన్ని దాచుకోవడానికి ఎక్కడెక్కడికో తిరిగాడు. దేవుడు కూడా వేరొక చోటకి వెళ్ళమన్నాడు. ఆయన ఈ ప్రవక్తలు కూడా మనలాంటి మనుషులే. ఈ ఎలీషా కూడా అదే రీతిగా చెందినటువంటి వాడే. ఆయన కూడా మనిషే. అటువంటిది శక్తి ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు. అటువంటి గొప్ప శక్తి, గొప్ప ఆధిక్యం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఎలీషాకే ఇస్తున్నాడా? ఏలియాకే ఇస్తున్నాడా? క్రీస్తు ప్రభువారికి ఇస్తున్నాడా? గొప్ప శక్తి, ఆధిక్యం మనందరికీ ఇవ్వబోతున్నాడు దేవుడు. అందరికీ ఇస్తున్నాడు దేవుడు. అయితే నీవు నీ జీవితాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంది. దేవుని యొద్ద నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంది. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు అటువంటి అద్భుత కార్యములైనటువంటి జీవితాలు అవసరం లేనప్పటికీ మంచి ఆరోగ్యం, మంచి కుటుంబము, మంచి బిడ్డలు, ఇంకా అసలు అప్పులే లేనటువంటి జీవితము, టెన్షనే లేనటువంటి జీవితం, ఇవంతా కోరుకుంటాము. ఇవి అడగడానికి మనం సిద్ధంగా ఉండాలి. కేవలం నీ నమ్మకం, నీ విశ్వాసము.
నమ్మకానికి విశ్వాసం తేడా ఏముంటుంది చెప్పండి. నిన్న నేహ గారికి నాకు కారులో అదే డిస్కషన్, నమ్మకం గురించి విశ్వాసం గురించి. ఒకటే మాట, నమ్మిన చోట విశ్వాసం ఉంటుంది, నమ్మిన చోట విశ్వాసం ఉంటుంది. ఉదాహరణకి నమ్మిన చోట విశ్వాసం, ఉదాహరణకి శిష్యులు మొదటి రోజు అప్పుడే క్రీస్తు ప్రభువారితో నడుస్తున్నారు. శిష్యులు మొదటి రోజు అప్పుడే క్రీస్తు ప్రభువారితో నడుస్తున్నారు. ఒక కానాను విందుకు వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీరు అక్కడ లేకపోయినా మీ అందరికీ తెలుసు. ఉన్నారు అక్కడ? ఉన్నవాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. ఉన్నారా? మంచిది. అయినా మీకు తెలిసింది ఎట్లాగా? వాక్యం రైట్. ఏంటి అక్కడ అంటే, ఆయన నీళ్లు తీసుకొచ్చి ఆ డబరాలో పోయటం శిష్యులందరూ చూశారు. ఆ నీళ్లు తీసుకొచ్చి డబరాలో పోయటం శిష్యులందరూ చూశారు. అందులో ఏమీ కలపలేదు, ఉట్టి ఆ నీళ్లు తీసుకెళ్ళి మొగ్గులో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ అవతల కూర్చున్న పెండ్లికి వచ్చిన వారందరికీ గ్లాసులో పోసేశారు. వాళ్ళేమో అబ్బా ద్రాక్షారసం అని చెప్పి హాయిగా తాగేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి షాక్. ఎవరో శిష్యులు, నీళ్లు పోసాడు, నీళ్లు తీసుకెళ్ళి అవతలకి ఇచ్చాడు. వాళ్ళందరూ ద్రాక్షారసం అనుకొని తాగుతున్నారు. ఇంకా మధురంగా ఉందనే సంతోషపడుతున్నారు అని చూసినటువంటి శిష్యులు క్రీస్తు ప్రభువారి మీద నమ్మకం చూశారు. అర్థమైందా? అది చూశారు. ఆ నమ్మకాన్ని, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇతను ఏదన్నా చేయగలడు, ఏ అద్భుత కార్యానన్నా చేయగలడు. మనకి లేఖనాల్లో రాయబడిన ప్రకారం, మోషే కాలంలో వివరించిన ప్రకారం రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, క్రీస్తు ప్రభువారు వస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఇతడే అని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. కాబట్టి మనం నమ్మకంగా ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏది చిన్న చిన్న విషయాలు, ఆరోగ్యము, కుటుంబము, మంచి భవిష్యత్తు, అప్పులు లేనటువంటి జీవితము, ఏదైతే కావాలనుకుంటున్నామో దేవుడు ఇస్తానంటాడు. నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మనం వాటికి శ్రద్ధ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది ఏలియా గారికి, ఎలీషా గారికి, క్రీస్తు ప్రభు వారికి లేదా శిష్యులకు కాదు, మనకి కూడా దయచేస్తున్నాడు దేవుడు. మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆధిక్యాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. నిన్ను నిలబెడతానంటున్నాడు దేవుడు. నిన్ను గొప్పగా నిలబెడతానంటున్నాడు దేవుడు. ఆయన యందు మనం నమ్మకం ఉంచుకున్నప్పుడు, విశ్వాసంగా ఉన్నప్పుడు. మరొక విషయాన్ని చూద్దాం. 2వ రాజులు 4వ అధ్యాయం 33వ వచనము. 2వ రాజులు 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. చాలు. బైబిల్ ఉన్న వాళ్ళు చక్కగా చదివారు. కానీ ఇప్పుడు చెప్తాను మామూలుగా. క్రీస్తు ప్రభువారు మరణం నుండి రక్షించినటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారుగా. ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా? 2 పేర్లు చెప్పండి. లాజరు, ఇంకా చిన్న పాప. ఓకే, చిన్న పాప. అలాగే ఒక తల్లికి కుమారుడిని నిలబెట్టాడు. క్రీస్తు ప్రభువారు మరణం నుండి ఒక వ్యక్తిని లేపారు. ఈ శక్తి ఎవరి నుంచి వచ్చింది? దేవుని వద్ద నుండే వచ్చింది. దేవుని వద్ద నుండే వచ్చింది. ఇప్పుడు మరలా ఎలీషా గారు కూడా అదే చేశాడు. ఏం జరుగుతుందో చూడండి. 30వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త. తల్లి ఆ మాట విని, యెహోవా జీవతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పక అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గెహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను, కానీ ఏ శబ్దమును రాకపోయాను.
వినవచ్చినట్టు కనబడలేదు కనుక వారు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. అంతకుముందు ఇంకో ప్రయత్నం చేశారు అక్కడ డాక్టర్లు వైద్యులు చాలామంది చేశారు. మా డాక్టర్ వల్ల కాలేదు, తీసుకెళ్ళిపోండి అయ్యా, తీసుకెళ్ళిపోండి, ఇక్కడ మా వల్ల అవ్వట్లేదు, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి, అక్కడ నుండి ఇంకొక హాస్పిటల్. కొంతమంది జీవితాల్లో అద్భుతాలు మేలు ఎట్లా జరుగుతూ ఉంటాయి. మా వల్ల కాదు, ఇంకో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళని అంటారు. అక్కడ కూడా మా వల్ల కాదు, ఇంకొక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళని అంటాడు. కానీ దేవుని చిత్తం ఉంటే ఆవిడ ఎక్కడో చిన్న హాస్పిటల్లో కూడా బతుకుద్ది. దేవుని చిత్తం ఉంటే చిన్న హాస్పిటల్లో అయినా సరే బతుకుద్ది. సంఘాల్లో 2-3 విషయాలు అలా చూసాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఆ బాలుని బ్రతికించడానికి ప్రయత్నం చేశారు, కానీ అవలా. ఇప్పుడు ఎలీషా ఆ ఇంట వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూశారు. ఎలీషా గారు ఏం చేశారు? ఒక పిల్లవాడు మంచం మీద ఏం చేశాడు? మరణించి పడుండట చూశాడు. అంటే ఆ బాలుడు ఏమయ్యాడు? మరణించేశాడు, ఈ లోకంలో లేడు, మరణించాడు. ఇప్పుడు ఎలీషా గారు అక్కడికి వచ్చి చేస్తున్నారు చూడండి. తానే లోపలికి పోయి వారిద్దరి లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశారు. ఎంత గొప్ప ఇదో చూడండి. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన. మనిషిని బ్రతికించే అంత గొప్ప శక్తి ప్రార్థనలో ఉంటుంది. ఈ ప్రార్థన ఎవరికి? దేవుని చేశారు. ఎవరు చేశారంటే తనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని ఎలీషా చేశాడు. అంటే ఎలీషా ఇప్పుడు స్వభావాన్ని గుర్తుంచుకోవాలి. ఎలీషా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, దేవుని చిత్త ప్రకారం నెరవేర్చుటకు జీవించినటువంటి వాడు ఎలీషా. ఆ లోకంలో చాలామంది జనులు ఉన్నారు. ఈ లోకంలో మనకు కావాల్సింది ఏంటంటే టీవీ కావాలి, ఫోన్ కావాలి, ఇంకా మంచి మంచి ఆహారాలు కావాలి, మంచిగా తిరగాలి, బండి, బైకు, ఇవి మనకు కావాల్సినటువంటివి. ఆ కాలంలో సంబంధించిన కాలంలో అక్కడ కూడా అలాగే ఉంటాయి. ఏది ఆ కాలం సంబంధించినటువంటివి. ఇవి జనులందరూ వాటిని తీసుకొని జీవిస్తున్నారు. కానీ ఎలీషా మటుకి వాటికి దూరంగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుకుంటూ ఎలీషా బ్రతుకుతున్నాడు. ఆయన బ్రతికే జీవితం ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. అందుకే దేవుడు అంత ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఏంటి ఆధిక్యాన్ని అంటే మరణించిన వాడిని సైతం దేవుడు మన ప్రార్థన వినాలి అన్న మన ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉంది. నీ ప్రార్థన నేను వింటాను అని కూడా అంటున్నాడు దేవుడు. నీ ప్రార్థన వినాలి అంటే మనం ఎట్లా ఉండాలో జాగ్రత్త చేసుకోవాలి. అర్థమవుతుందిగా? నీ ప్రార్థన ఎంత ఎఫెక్టివ్గా ఉండాలో నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ జీవితం ఎంత ఎఫెక్టివ్గా ఉండాలో ఆలోచన చేసుకోవాలా. అది దేవునికి నీ ప్రార్థన చేరుతుంది. అంత ఆధిక్యాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. మరలా మనము మనిషిని చావు నుండి బ్రతికించే అంత ఇది కాకపోయినప్పటికీ మన జీవితాలను అయితే మనం బాగు చేసుకుంటాం కదా. మన జీవితాలను అయితే బాగు చేసుకుంటాం. ఆ కష్టాల నుంచి అయితే మనకు ఒడ్డెక్కగలుగుతాం. ఇంకా సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు మరణానికి వెళ్ళే వారిని కూడా సైతం మనం సంఘంలో నిలబెట్టుకునే అంత ధన్యత, ఆధిక్యం దేవుడు మనకు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడైతే ఆ చిన్నపిల్లవాడు మంచం మీద ఉన్నాడు. ఎలీషా గారు ఏం చేశారు? ఆ ఇంటికి వచ్చి చూసి ఆ పిల్లవాడు మరణమయ్యాడు అన్నాడు. దేవుడు బ్రతికించగలడన్న నమ్మకం ఆయనకుంది. ఎవరికి? ఎలీషా గారికి. ఉన్న వాళ్ళందరూ బయట పోండి అన్నారు. తలుపులు వేశాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చూచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒక్కసారి తిరిగి నడచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచాను. ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ మీద పండుకున్నాడు. అట్లాగా మరలా లేచాడు. మరలా మంచం చుట్టూ తిరిగాడు. మరలా పండుకున్నాడు. 7 మార్లు తుమ్మాడు, కళ్ళు తెరిచాడు.
దేవుని యొక్క గొప్ప శక్తి, దేవుని యొక్క ఆధిక్యం ప్రతి మనిషికి ఇస్తా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభు వారు కూడా అదే రీతిగా చేశారు. అంటే అది గొప్ప శక్తి ఎవరు? దేవుని యొద్ద నుండి వచ్చింది. క్రీస్తు ప్రభు వారు స్వయంగా అంటున్నాడు, ఇదంతా దేవుడు నాకు ఇవ్వబడింది అంటున్నాడు. ఎలీషా గారు చేశారు, ఇదంతా ఎవరు ఇవ్వబడింది? దేవునికి ఇవ్వబడింది. ఇప్పుడు మనం కూడా డైరెక్ట్గా దేవునితో మాట్లాడుకునే ధన్యత ఉంది. మధ్యలో ఎవరు లేరు, మధ్యలో ఏజెంట్లు ఎవరు లేరు. ఆయనకి చెప్పి ఆయనకు ఉత్తరం ఇచ్చి మళ్ళీ ఆయన ఇంకో దానికి ఇచ్చి అట్లాంటివి ఏమి లేవు. నువ్వు ఎవరితో డైరెక్ట్గా మాట్లాడుకుంటావు? దేవునితో. నీ ఆరాధన అంతా ఎవరికే? డైరెక్ట్గా దేవునికే. నీ జీవితం అంతా ఎవరు చూస్తున్నారంటే డైరెక్ట్గా ఆయనే చూస్తున్నాడు. నీ స్వభావం అంతా ఎవరు చూస్తున్నారంటే డైరెక్ట్గా ఆయనే చూస్తున్నాడు. ప్రతిదీ దేవుడికి లింక్ అయి ఉంది మనది. మన ఆధార్ కార్డులన్నీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి లింక్ అయి ఉన్నాయో లేవా? లింక్ అయి ఉన్నాయో లేవా? నీ ఆధార్ కార్డు నెంబర్ కొడితే నీ పేరేంటి, నువ్వేంటి, నీ ఇల్లు ఎక్కడ, నీ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, నీ డీటెయిల్స్ అన్నీ మొత్తం అన్నీ పడతాయి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి నీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. స్టేట్ సెంట్రల్ అందరికి వెళ్ళిపోయినాయి. ఇది ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్న మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు దేవుడు ఇంకా మనల్ని స్కాన్ చేస్తాడు. దేవుడు ఇంకా చూస్తాడు మనల్ని. ఇదిగో నన్ను నమ్ముకొని నా సంఘంలో కూర్చున్నాడు, నా పేరు చెప్పుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఇతను అని చూస్తాడు దేవుడు. నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, మనందరినీ దేవుడు చూస్తున్నాడు. మనందరినీ చూసి దేవుడు మనకు ఆధిక్యం ఇవ్వాలని ప్రార్థన వినాలా లేదా అని ఆయన నిశ్చయించుకుంటాడు. చాలా జాగ్రత్తగా మనం జీవించవలసి ఉన్నది. చూడండి, ఆ చిన్నపిల్లవాడైతే ఇప్పుడు ఏమయ్యాడు? బ్రతికాడు. ఆ చిన్నపిల్లవాడు బ్రతికాడు. దేవుడు చేసినటువంటి ఏర్పాటు, దేవుడు చేసినటువంటి కార్యం, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యము, అటువంటి ఆధిక్యం మనకి ఇస్తానంటున్నాడు. అటువంటి జీవితం మనకు ఇస్తానంటున్నాడు. మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన భవిష్యత్తును, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దేవుడు మనకు ఇస్తానంటున్నాడు. చూడండి, నేను ముగిస్తాను. రెండవ రాజులు 13వ అధ్యాయము. 2 రాజులు 13వ అధ్యాయము. 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. నేను చదువుతాను, జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నా చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇజ్రాయేలుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల రాజుల చేతి మీదను వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణములు వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు ఎఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. క్షమించాలి, ఇది వేరొక 2వ రాజులైనది 13:14 20వ వచనం చూడండి. 20వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. చూడండి, ఒకసారి చూడండి, ముగిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలీషా ప్రవక్త అని మా అందరికీ తెలుసు. అతను చేసిన ప్రతి కార్యము ఎవరి వద్ద నుండి వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల కలిగినది. ఏం జరుగుతుంది? ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఎంత గొప్ప ఆధిక్యం ఇచ్చాడు చూడండి. మొదట ఏలియా
దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునికి లోబడినటువంటి వాడు, సమస్తము దేవుడే. ఆయన ఏం చెప్తున్నాడు? నేను చేస్తా. ఆయన ఎలా నడవమన్నాడు అలా నడుస్తా, ఎటు నడవమన్నాడు అటు నడుస్తా, ఏది మాట్లాడమన్నాడు అది మాట్లాడతా, ఏది చూడమన్నాడు అదే చూస్తా, ఎవరిని చంపమన్నాడు వాళ్ళని చంపేస్తా, ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు వారి కోసం ప్రార్థన చేస్తా, ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్తా, ఎప్పుడు వెళ్ళమన్నాడు అప్పుడు వెళ్తా, ఎప్పుడు రమ్మన్నాడు అప్పుడు వస్తా. ఏంటి అన్నీ? దేవుని మాటకు లోబడిన వ్యక్తి ఏలియా. ఉన్నంతకాలం అట్లాగే ఆయన ఆరోహమై వెళ్ళిపోతున్నప్పుడు కింద ఏం పడింది? అంగి పడింది. ఆ అంగిని ఎవరు పట్టుకున్నారు? ఎలీషా పట్టుకున్నాడు. ఏం చేశాడు? నీళ్ళ మీద కొట్టాడు. ఏమైంది? నీళ్ళు 2 పాయలుగా అయిపోయింది. అంటే ఎలీషా యొక్క అంగితో కొట్టినప్పుడు 2 పాయలు అయిపోయినాయి. అంటే దేవుడు అంత ఆధిక్యాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలీషా చనిపోయాడు, మరణించాడు. ఎలీషా మరణించిన ఇప్పుడు వాళ్ళకున్న వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని మట్టిలో పాతి పెట్టారు. ఒక చోట మట్టిలో పాతి పెట్టారు. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం అంటే ఇప్పుడు లోపల మరలా ఎలీషా ఉంటాడా? ఉండడు. ఎముకలు మాత్రమే ఉంటాయి. ఎముకలే ఉన్నాయి. ఇప్పుడు ఆ సమాధిలో ఎముకలే ఉన్నాయి. 1 సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తిని అందులో పాతి పెడదామని ఆ సమాధి వద్దకు తీసుకొచ్చారంట. ఎవరు ఆ వ్యక్తి అంటే? మరణించాడు ఆయన. చనిపోయిన వ్యక్తిని ఆ సమాధిలో పాతి పెడదామని తీసుకొని వచ్చారు. పాతి పెట్టారంట. పాతి పెట్టేటప్పుడు అక్కడ పడుకోబెట్టంలోనే ఎలీషా ఎముకలు ఆయనకు తగిలినాయి. ఆ మరణించిన వ్యక్తికి తాకంగలోనే ఏమయ్యాడు? ఆ మనిషి బ్రతికాడు. ఎంత గొప్ప ఆధిక్యం చూడండి, ఎంత గొప్ప ఆధిక్యం ఇచ్చాడు దేవుడు. నీతి న్యాయములు అనుసరించుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, శ్రద్ధ కలిగి నడుచుకున్నప్పుడు, దేవుని మాట ప్రకారం నడుచుకున్నప్పుడు ఎంత ఆధిక్యం ఇచ్చాడు ఎలీషాకి. ఆయన మరణించి ఆయన ఆత్మ ఎక్కడో దేవుని యొద్ద ఉన్నప్పటికీ ఆయన ఎముకలు తగలంగానే మరణించిన వ్యక్తి సైతం ఏమయ్యాడు? లేచి నిలబడ్డాడు. అంత ఆధిక్యం ఇస్తున్నాడు దేవుడు. అంత ఆధిక్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. మనమైతే అంత ఆధిక్యం కోసం అవసరం లేనప్పటికీ మనల్ని బాగు చేసుకోవడానికి జీవించున్న అటువంటి భయభక్తులు కలిగి ఉన్న అటువంటి ప్రార్థనా జీవితం ఉన్న మనం ఏమవుతాం? సంతోషం. ఎంత గొప్ప ఆధిక్యం దేవుడు మనకిస్తానంటున్నాడు. ఎలీషాని ఎట్లా చూశాడు, మనల్ని కూడా అంతే చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని ప్రేమించాడు. ప్రతి మనిషిని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ఆలోచన చేద్దాం. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. అటువంటి ఆధిక్యత, అటువంటి ధన్యత మనందరికీ ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి మనం లోబడాలా, దేవుని ప్రేమించాలా. ప్రతి దాంట్లోనూ వాళ్ళు నిలకడగా ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు. అర్థమైందా? ఎలీషా ప్రతి దేవుడు చెప్పిన ప్రతిదీ, నువ్వు ఇప్పుడు సమయానికి అక్కడికి వెళ్ళమంటే ఏలియా గారు ఒక అరగంట ఆగి వెళ్తారా? ఒక అరగంట ఆగి వెళ్తావు, నువ్వు కంగారు పడమాకు ఉండు అంటారా దేవుణ్ణి? లేదా నీరసంగా శుభ్రంగా స్నానాలు చేసుకొని బట్టలు వేసుకొని బయలుదేరుతానా అంటారా? ఆయనకి ఎట్లా ఆజ్ఞాపిస్తున్నాడు, మీకు అంతే ఆజ్ఞాపిస్తున్నాడా లేదా? ఆయనకి ఆ ఆధిక్యాన్ని ఇస్తానంటున్నాడు, మీకు అంతే ఆధిక్యాన్ని ఇస్తానంటున్నాడు లేదా? మనందరికీ వాళ్ళు సక్రమంగా జీవించారు కాబట్టి అంత ధన్యత, అంత ఆధిక్యం. మనం కూడా సక్రమంగా ప్రతిదీ జాగ్రత్త కలిగి సమయాన్ని పాటించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నిలకడగా ఉన్నప్పుడు, వాక్యాన్ని మన మైండ్లో పెట్టుకొని బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు కూడా ఏమిస్తా అంటున్నాడు? అటువంటి గొప్ప భవిష్యత్తుని ఇస్తానంటున్నాడు, గొప్ప ధన్యత, ఆధిక్యాన్ని ఇస్తానంటున్నాడు. మనందరం జాగ్రత్తగా ఉన్నాం. మరొకసారి దేవుడికి మాటల ద్వారా ఎలీషాని చూపిస్తూ, ఇదిగో నేర్చుకోండి, వాళ్ళకి ఎంత ఆధిక్యాన్ని ఇచ్చాను మీకు కూడా ఇస్తాను. మిమ్మల్ని కూడా నేను ఎంతో ప్రేమించాను, మీకు కూడా దయచేస్తాను. మీ కుటుంబాలను నేను బాగుపరుస్తాను, మీ వెట్లను మేము బాగుపరుస్తాను, మీ ఆరోగ్యాన్ని ఇస్తాను, మీ శ్రమల్లో నుండి మిమ్మల్ని రక్షిస్తానని నిలబెడతానని ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుని చేతిలో సమస్తం ఏర్పడి ఉంది. ఈ సృష్టిని సృష్టించాలన్నా, సృష్టిని నాశనం చేయాలన్నా, ఏమి ఆలోచన చేయాలన్నా అంత దేవుని శక్తులు దేవుని చేతిలో ఉంది. ఆయన నాకు కనపడట్లేదు కదా నీవు అనుకొనవద్దు.
ఆయన నాకు కనపడట్లేదు కదా అని నీవు అనుకునవద్దు. చుట్టూ చూడండి, వీటితో నీకేమీ సంబంధం లేదు. ఈ మట్టితో నీకు సంబంధం లేదు, ఇసుకతో నీకు సంబంధం లేదు, నీళ్ళతో నీకు సంబంధం లేదు, ఆ సూర్యునితో నీకు సంబంధం లేదు, పడే వానతో నీకు సంబంధం లేదు, నీ కండ్రెప్పలు నీకు ఎట్లా కొట్టుకుంటున్నాయో కూడా నీకు సంబంధం లేదు. నీకు తెలుసా ఎట్లా కొట్టుకుంటున్నాయని, ఎందుకు కొట్టుకుంటున్నాయి నీకు తెలుసా? నీకు తెలియదు, నీకు దేనికితో సంబంధం లేదు. అదంతా దేవుని ఏర్పాటే, దేవుని సృష్టి. దేవుని సృష్టికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి నీ హృదయాన్ని, నీ ఆలోచనను జాగ్రత్త పరుచుకొని నిలకడగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి గొప్ప శక్తిని, గొప్ప ఆధిక్యాన్ని ఇస్తా ఉంటున్నాడు. నీ ఆరోగ్యాన్ని, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు మంచి ఆరోగ్యం పొందడానికి అది నీ చేతుల్లోనే ఉందంటున్నాడు దేవుడు. నువ్వు గట్టిగా విశ్వాసంతో ప్రార్థన చేయి, నీకు నేను స్వస్థత ఇస్తున్నాను. అప్పుల బాధలో ఉన్నావా, గట్టిగా ప్రార్థన చేయి దేవునికి, అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎంత అడిగితే దేవుడు నీకు అంత ఇస్తా అంటాడు. అదేదో రొట్టె పిండి ఏదో అంటారు, ఏంటి అది? ఎంత ఎంత పిండికి అంత రొట్టె, అంతేనా? పిండి కొద్దే రొట్టె. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీకే అంత దీవెనలు, మేలు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, మంచి జీవితంతో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. రోజు ప్రార్థన చేసుకోండి. సంఘాన్ని రోజు మరి ఉన్నవాళ్ళు, శ్రీను గారు కానీ, ముత్యాల గారు కానీ, ఇంకెవరైనా సంఘ పెద్దలు కానీ ప్రార్థన చేస్తారు, వస్తారు. మీరు కూడా అందరూ రండి. ఇంటికాడ ఉన్నంతసేపు ప్రార్థనకు వచ్చేయండి. మైక్ మోగిందంటే ప్రార్థనకు వచ్చేయండి. ఏదో జరుగుతుంది ఇక్కడ, ప్రార్థన, దేవుని కోసం వెళ్తున్నాం, దేవుని కోసం ప్రార్థన చేస్తాం. మన గడిచిన వారంలో కుటుంబ ప్రార్థనలు మొదలుపెట్టా ఫోన్ ద్వారా. ముత్యాల గారు, శ్రీను గారు, రాజలక్ష్మి గారు ఇట్లాగా ప్రార్థన చేశాను వీళ్ళకి. మిగతా రేపు నుంచి మరలా ఇంకా అనేక మందికి ఫోన్లు వస్తూనే ఉంటాయి. 8 నుంచి ఏదో ఒక టైంలో మీకు ఉన్నప్పుడు, లేదా అయ్యగారు ఈరోజు మా ఇంటికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అన్న, నేను చేస్తాను, ఇబ్బంది లేదు. మీరన్నా ఏర్పాటు చేసుకోండి, లేదా నేను అడుగుతాను, మీకు కుదురుద్దా లేదా అని ఆ టైంలో ఉంటే సరిపోద్ది. ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరి కుటుంబం ఆ ప్రార్థనలో ఆ సమయం ఉంటే చాలు. దేవుడు మనందరికీ మన సంఘాన్ని అంతటికి దేవుడు మేలు చేస్తాడని కోరుకుంటున్నాం. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి నామమున వందనాలు. థ్యాంక్ యూ.